అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. టిఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ 2010 ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకి, సాంకేతిక నిపుణులకి, అలాగే కళాభిమానులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సుబ్బిరామరెడ్డి లలిత కళా పరిషత్తు 2010 నవంబర్ 27న ప్రారంభమైంది. డాక్టర్ సుబ్బిరామరెడ్డి స్వయంగా సినీ నిర్మాత. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కళలన్నా, కళాకారులన్నా ఆ కళాబంధుకి ఎంతో గౌరవం. కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో, వాళ్ళని ప్రోత్సహించాలనే ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టిఎస్ఆర్ టీవీ9 ఫిల్మ్ అవార్డ్స్ అనే కార్యక్రమం రూపంలో మీ ముందుకు వచ్చారు. మరి 2010లో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో నుంచి ఎన్నో సినిమాలని ఎంచుకొని అందులో 16 కేటగిరీలుగా టీవీ9లో ప్రసారమైనటువంటి ఎస్ఎంఎస్ల ఫార్మాట్ల ద్వారా, జనాల నుంచే ఓటింగ్ల ద్వారా అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి అవార్డు కాబట్టి లబ్ధ ప్రతిష్ఠులైన ఎంతోమందికి ప్రత్యేకమైన 16 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. టిఎస్ఆర్ టీవీ9 అనే ఈ అవార్డు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ సుబ్బిరామిరెడ్డి గారు ప్రతి సంవత్సరం నిర్వహించాలని తలపెట్టారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మన తెలుగు నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది ప్రముఖుల్ని, ధర్మేంద్ర, సుభాష్ ఘాయ్, శత్రుఘ్న సిన్హా లాంటి ఎందరో ప్రముఖుల్ని కూడా ఈ కార్యక్రమంలో సత్కరిస్తున్నారు. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఇంత ఘనంగా జరిగినటువంటి అవార్డ్స్ మరోటి లేదు అని ఎంతో గర్వకారంగా చెప్పుకుంటూ ఇవాల్టి ఈ టిఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ 2010 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే కళలకు, కళాకారులకు గురువు నటరాజస్వామి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, మనలోన గల శివుడు లోకాన్ని ఏలగలడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఆ నటరాజస్వామిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇప్పటి వరకు మీరు ఏ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్లోనూ చూడనటువంటి అద్భుతమైనటువంటి శివతాండవాన్ని ఇవాళ ఈ కార్యక్రమంలో చూడబోతున్నారు. దగ్గర దగ్గర 40 మంది కళాకారులతో నటరాజ్ అండ్ ట్రూప్ ఈ శివతాండవాన్ని పర్ఫామ్ చేయబోతున్నారు. అలాంటి ఒక స్పెక్టాక్యులర్ యాక్ట్ని చూడడానికి మీరు సిద్ధమేగా? మరి ఏది ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. లెట్స్ స్టార్ట్ టిఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ 2010. ప్రతిసారి మేము మీరు చప్పట్లు కొట్టండి అని మాత్రం చెప్పం. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చింది అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయడానికి కాబట్టి అది మీ బాధ్యత. ప్రతి ఒక్కరిని, అవార్డులు అందుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం మనందరి బాధ్యత. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ నటరాజ్. ఒకప్పుడు శివుడి కంటే నేనే గొప్ప అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న క్రూరమృగం లాంటి ఒక రాక్షసుడుండేవాడు. శివుడికి ఇష్టమైన నాట్యాన్ని, శివుణ్ణి మెప్పించేలా ఎవ్వరు చేసినా వారిని అతి క్రూరంగా హింసించి అంతమొందించేవాడు ఆ రాక్షసుడు.
దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు, బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే దేవుడు మళ్ళీ పెరిగేనా? కానీ దేవుని చంపి కడుపే నింపుకు మృగమ్ము మాత్రం పెరిగేనే. మృగమే చిన్న ఎంగిలి తోటి మళ్ళీ దేవుని చేశావా? కోటి వారసుడు మనిషే అయినా మనసు ఎదిగితే దేవుడురా. మృగాల జాతిని పుట్టిన మనిషి దైవ జ్యోతివి నువ్వేరా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర. నీ అందరినీ హతమార్చకుండా వదిలిపెట్టాలంటే నీ తాళం ఆగకూడదు. ఏయ్, నీ పాదం ఆగకూడదు. ఈ రెండిట్లో ఏది ఆగినా నీ ప్రాణాలతో పాటు ఇక్కడున్న వీళ్ళందరి ప్రాణాలు కూడా ఆగిపోతాయి.
చదువందగా నాదఘోషకు నాట్యహేలకు కైలాసందే గదగదలాడగా సూర్యుడి చంద్రుడు గట్లు తప్పగా సుక్కలు సిక్కుల నేలకు రాలగా ఆడను రుద్రుడు కైలాసముడికి ఐక్యము చేయగ దీవుల తనలో శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ చితాభస్మాన్ని విభూతిగా పూసుకుని శ్మశానాల్లో తిరుగుతుంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కాని శివుడు నాలోన కలడు, నీలోన కలడు. నాలోని శివుడు నీలోని శివుడు వరమిచ్చి గుండెలో కొలువుండగలడు. తలచుకుంటే ఆ గుండెనే చీల్చగలడు.